లేకుంటుంది. నువ్వు రైతుల్లో పోయి అమ్ముకరామంటే ఎట్లా అమ్ముకొస్తావు? ఒకసారి ఆలోచన చేయండి. అది మనకు ఒప్పుదం అవుతుందా? ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు అంటే ఇప్పుడు నీకు గద్వాల నీకు 1000 రూపాయలు అంటుంది, రైతుల్లో 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు అంటే మన రైతులు పండించిన పంటకి మాత్రమే ధరలు లేకుండా అయిపోతున్నాయి. కొని డంపు చేసుకోవచ్చంట, ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చంట. రైతులు మనం అందరూ కోసిన ఎమ్మనే అప్పులోడు వస్తాడు, ఎప్పుడు అమ్ముతావు అంటాడు. నువ్వు నిల్వ చేయగలుగుతావా? ఇంకొకటి కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం అనేది. కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం అంటే మన గద్వాల ఏరియాలో సీడ్ పత్తి ఒక్కటి నడుస్తుంది. సీడ్ పత్తుల లాస్ అయినారు కదా. అటువంటిది ఇప్పుడు ఒడ్లు బుడ్డలు ఇంకా ఆందాలు కానీ రైతులు మాత్రం వాళ్ళ కంపెనీలకి మేము పాలేరు లాగా పనిచేయాలి. ఆ కాంట్రాక్ట్ వ్యవసాయం మనకు ధర చట్టం తేవాలనేది వాళ్ళు గట్టిగా పట్టినారు. వాళ్ళకి మద్దతుగా మనం రైతులు కూడా ఒక ఐక్యతతోటి ఉండాలా. గ్రామంకు 10 మంది 20 మంది మన రైతు దినోత్సవం అన్నమాట. దీని సందర్భంగానే మన సాగపురానికి వచ్చింది. మేము రైతులం ఏమన్నా లేదా వాళ్ళకి మద్దతు తెలిపిదాం. రైతుల ఐక్యత స్వామినాథన్ కమిషన్ ను అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ ను